హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, అమెజాన్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా రిలీజ్ అయిన టూ డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఈ రెండు పొజిషన్స్కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రెండు పొజిషన్స్ కంటెంట్ రివ్యూ కేటగిరీకి సంబంధించిందండి. అండ్ అమెజాన్ కంపెనీ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ అండి. చాలా రీసెంట్ గా ఈ అప్డేట్స్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, శాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్, వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డీటెయిల్స్ లోకి వెళ్తే అమెజాన్ కంపెనీ నుంచి ఫస్ట్ పొజిషన్ వచ్చేసి కంటెంట్ అసిస్టెంట్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో డైరెక్ట్ గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీజు కూడా ఉండదండి. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది రోల్ ఈస్ టు పెర్ఫార్మ్ ఎనాలిసిస్, quality checks on digital content of the ebook, and to identify errors as well as validation errors reported by various systems and customers. సో మెయిన్ కీ రోల్ వచ్చేసి కంటెంట్ ను రివ్యూ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ లో ఎర్రర్స్ ను ఐడెంటిఫై చేయడము అండ్ అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, క్వాలిటీ చెకింగ్, కంటెంట్ మేనేజ్మెంట్, కంటెంట్ ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. మెయిన్లీ వర్డ్, ఎక్సెల్ వంటి అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ అలాగే ప్రూఫ్ రీడింగ్, పబ్లిషింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో డిగ్రీలో ఎనీ బ్యాచ్ అండ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.7 ఎల్పిఏ నుంచి 3.8 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి కంటెంట్ రివ్యూవర్ పొజిషన్ కి సంబంధించి అమెజాన్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ అండి. సో డైరెక్ట్ గా మనం ఈ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ కి సంబంధించి మెయిన్ కీ రోల్ వచ్చేసి కంటెంట్ ను రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చండి. యాజ్ ఏ కంటెంట్ రివ్యూవర్ యూ విల్ వర్క్ టువర్డ్స్ ది రివ్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రమ్ అమెజాన్ డైనమిక్ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్. Key responsibilities include review and edit video advertisements or content and emails in American English, thoroughly check advertising content with carefully consideration of given guidelines. సో కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం కంపెనీ ప్రొవైడ్ చేసిన కంటెంట్ లో లైక్ ఆడియో కానివ్వండి, వీడియో కానివ్వండి అండ్ టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కానివ్వండి, సో కంపెనీ ప్రొవైడ్ చేసిన కంటెంట్ ను రివ్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ ను రివ్యూ చేయడము, అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి తగిన రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. అండ్ ఆల్సో రీలొకేషన్ అయ్యే ఛాన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మెయిన్లీ ఈ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటుంది. అంటే ఈ కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ 5 months వరకు ఉంటుంది. అంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఈ కంపెనీ ఈ రోల్ యొక్క డ్యూరేషన్ ఎక్స్టెండ్ చేయడమో లేదా పర్మనెంట్ చేయడమో చేస్తుంది. సో క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అంటే మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.9 ఎల్పిఏ నుంచి
4.3 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఈ 2 పొజిషన్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ని క్లిక్ చేస్తే ఇలా మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, డైరెక్ట్‌గా ఇక్కడ మీరు మీ అమెజాన్ షాపింగ్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అయ్యి ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ షాపింగ్ అకౌంట్ లేని వాళ్ళు మీ జీమెయిల్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చండి. లేదా అమెజాన్ జాబ్ పోర్టల్‌లో అకౌంట్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ టైమ్ అమెజాన్‌లో జాబ్స్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ అమెజాన్ జాబ్ పోర్టల్‌లో మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చండి. సో, మీ కన్వీనియంట్ ఆప్షన్ చూస్ చేసుకొని లాగిన్ అవ్వండి. సో, వన్స్ మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం చాలా సింపుల్‌గా ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ అప్లికేషన్‌ని సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.